ఇప్పుడు నేను చెప్పే ఈ 5 విషయాలు పొరపాటును కూడా ఎవ్వరికీ చెప్పకండి. అందులో లాస్ట్ వన్ నంబర్ 5 అయితే మీరు ఫేస్ చేసే ఉంటారు. అందులో మొదటిది, నా దగ్గర డబ్బులు లేవు అనే మాట పొరపాటును కూడా రానివ్వకండి. ఎందుకంటే డబ్బులు లేని వాళ్లకు ఈ సమాజం ఎంత విలువిస్తుందో మీకు కూడా తెలుసు. కాబట్టి అలాంటి మాట మీ నోటి నుంచి రానివ్వకండి. ఇక నెంబర్ 2, మీ ఇంట్లో జరిగే గొడవలు. ఎందుకంటే వీడికి ఇంట్లోనే వాల్యూ లేదు, ఇంకా మనం వాల్యూ ఇచ్చేదేంటి అని తీసి పడేస్తూ ఉంటారు. అందువల్ల మీ ఇంట్లో గొడవల గురించి పొరపాటును కూడా బయటకు చెప్పకండి. అండ్ నెంబర్ 3, ప్రతి ఒక్కరికి మీ బాధల్ని కష్టాల్ని షేర్ చేయకండి. ఎందుకంటే వాళ్లకు మీ బాధలు కష్టాలు అవసరమే లేదండి. వాళ్ళేమన్నా తీరుస్తారా? పైగా మీ గురించి ఎగతాళిగా మాట్లాడుతూ మిమ్మల్ని చులకన చేస్తూ ఉంటారు. ఈ కష్టాలను వీళ్ళు కామెడీగా చేసి అందరికి ప్రచారం చేస్తూ ఉంటారు. అవసరమా ఇవన్నీ? వాళ్ళు మన కష్టాలు తీర్చకపోగా మనం చులకనైపోతూ ఉంటాం. నెంబర్ 4, మీరు లైఫ్ లో ఎలా ఎదగాలి అనుకుంటున్నారన్న విషయాన్ని పొరపాటును కూడా ఎవ్వరికి చెప్పండి. ఎందుకంటే ఒకళ్ళు దీన్ని కాపీ చేయొచ్చు, లేదా ఇంకొకళ్ళు నువ్వు ఎదగకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలో ప్రణాళిక